దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 25th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 121వ అధ్యాయము 4వ వచనము. సామ్ నంబర్ 121 and verse 4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే ఎల్లప్పుడూ ఆయన కావలి, ఎల్లప్పుడూ మనను గమనిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలును కాపాడువాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యము ఈ విధంగా చదవగానే ఇది మన గురించి కాదు, యాత్ర కీర్తనలో లేక ఇజ్రాయేలు ప్రజల గురించి, వారి ప్రయాణంలో వారు, వాస్తవానికి అది కరెక్టే. కానీ మనము ఆత్మీయ ఇజ్రాయేలుమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సున్నతి హృదయ సంబంధమైనది, హృదయ సంబంధమైన వారే యూదులు అని రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము 2వ అధ్యాయంలో. ఈరోజు ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతున్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు అంటే ఎల్లప్పుడూ హీస్ వాచింగ్ ఓవర్ యూ. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ ఇజ్రాయెల్ అంటారు. ఈరోజు దేవుడు ఈజ్ వాచింగ్ ఓవర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ అఫైర్స్ ఆఫ్ లైఫ్. నీ జీవిత విషయాలన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు. Let me read this thing. Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. He that keepeth Israel shall neither slumber nor sleep. He will not slumber. He's always. అందుకే అంటున్నాడు, నా అరచేతిలోనే నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను, మీ ప్రాకారం నిత్యము నా ఎత్తుట ఉన్నది. హిందీ में पढ़ेंगे भजन संहिता 121 और 4 वचन. सुन, इस्राएल का रक्षक ना ऊँगेगा और ना सोएगा. ना ऊँगेगा ना सोएगा. आपका रक्षक, आपको रक्षा करने वाला, हमेशा आपका देखभाल करता है. ऐसा कोई भी समय नहीं आएगा जो आपको वो नहीं देख रहे हैं. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవిత కాలమంతలో కూడా నీ యొక్క జీవిత కాలమంతయు కూడా ఏ సమయం కూడా రాదు ఎప్పుడైతే దేవుడు నీ వైపు చూడటం లేదో. ఎల్లప్పుడూ నీ ప్రాకారము ఆయన యొద్ద ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనలో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. ఈ మాటలు మనలో ఒక చైతన్యం, ఒక ధైర్యము, ఒక బలాన్ని తీసుకొని రావాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? హీ కేర్స్ ఫర్ యూ. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. We have to live a comfortable life, a confident life, a life of hope. ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఎందుకంటే నీ దేవుడు నేను చూసుకుంటున్నాడు. హీస్ అబ్జర్వింగ్ యూ, ఈస్ వాచింగ్ ఓవర్ యూ, హీస్ వాచింగ్ ఓవర్ యూ. అందుకే ఆయన నిన్ను వాచ్ చేస్తున్నారు కాబట్టి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదు. ఒకే ఒక కారణం, బికాస్ జీసస్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. God is watching over Israel and he is watching over you. Don't be afraid of what is going to happen to your children. మీ పిల్లలకి ఏమవుతాదని భయపడవద్దు. కీర్తనకారుడు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయంకు భయపడను. ఎందుకు తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నన్ను చూస్తున్నావు. యు ఆర్ వాచింగ్ మీ. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పిల్లలు చిన్న నడకలు వేస్తున్నప్పుడు మనము వాచ్ చేస్తూ ఉంటాం. పడిపోతారేమో వాచ్ చేస్తూ ఉంటాము, వారిని గమనిస్తూ ఉంటాము. దానికంటే ఎక్కువగా నీ దేవుడు, నా దేవుడు నిన్ను వాచ్ చేస్తున్నాడు. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆయన నిన్ను పట్టి సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. కనుక నీవు ఆయనకు లోబడు, నీ మార్గములో నీవు వర్ధిల్లుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, మమ్మల్ని మాకు ఎవరూ లేరని, మమ్మల్ని ఎవరు చూసుకోవటం లేదని మేము నాయన అవిశ్వాసంతో ఉన్నాము నాయన తండ్రి.
ఈరోజు నాయన తండ్రి, నీవు మమ్మల్ని గమనిస్తున్నావని, నీవు మమ్మల్ని నడిపిస్తున్నావని ప్రభా, ఈ మాటకే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నీవు మమ్మలను, మా కుటుంబాన్ని, మా పరిస్థితులన్నీ గమనిస్తున్న వాడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఆదుకున్న వాడవు నీవే, మా రక్షకుడు నీవే తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దేవా నువ్వు గమనిస్తున్నావు నాయన. యువర్ వాచింగ్ ఓవర్ దెమ్ మై ఫాదర్ నాయన. వారిని నాయన తని ఊహించలేని విధంగా ప్రభా నీవు నీ బిడ్డలకు మంచి ఉద్యోగమును, మంచి ప్లేస్మెంట్స్ నీ బిడ్డలకు అనుగురించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. చదువుకుంటున్న వారిని దీవించండి అయ్యా నాయన. వారిని నువ్వు గమనిస్తున్నందుకు స్తోత్రం, వారి ప్రిపరేషన్ నువ్వు గమనిస్తున్నందుకు స్తోత్రం, వారి చదువుని నువ్వు గమనిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేసిన భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభా మమ్మల్ని కాపాడువాడవి నువ్వు, కొనుకవు నిద్రపోవయ్యా. నిరంతరము మీ దృష్టిలో మేము ఉన్నందుకు, నేను ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన దగ్గర కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉంటును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.